ఉపదేశించిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు దేవదేవుడు యశోదమ్మ ఇంట అల్లరివాడిగా, వెన్నెను దొంగలించే వెన్నముద్దల దొంగగా, రేపల్లె వాడలలో గోపికల చీరలెత్తుకెళ్లి గోపాలుడిగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు అన్ని ఎన్ని కాదు. మనం అన్నీ చేయలేము కాబట్టి ఇప్పుడు మన కర్నూలు చిన్నమ్మ వారిశాల లలితా సంఘం తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో మీకోసం మేము 2 ఘట్టాలుగా మా ఈ చిన్న ప్రయత్నం. నేను నీకు కూడా వెన్నిస్తాను, సరేనా? కృష్ణ, ఏం చేస్తున్నావు? ఆ పిల్లడే వెన్నెని దొంగలిచ్చి తింటున్నాడు. నేను తినలేదు, నీకు ఇవ్వడానికి ఆ పిల్ల దగ్గర నుంచి తీసుకున్నాను. కృష్ణ, నా బుజ్జి కన్నయ్య ఏం చేసినా తీయగానే ఉంటుంది. మన అమ్మ వెన్నెని తయారు చేస్తున్నారు. ఈ సమయంలో వెన్నెని దొంగలించి తినలేము. నేను తినగలను. ఎలా కృష్ణ? అటు చూడు. అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా నిరామన్న తెలుపగా నిచరివుని యశోద ఏడన్నా నీ నోరు చూపుమనగా ఇంకొన్ని సంవత్సరాల
తరువాత ఈమె రుక్మిణీదేవి కాలసందే బాబా ఇక నీవు తొలిసి సేవ సాగించి స్వామి సేవకు రావచ్చు. ఈ తులసి దళం గ్రహించు. ఈ తల్లి చిలుపే మన సౌభాగ్యాలన్నిటికీ కారణం. ఏమిటి మా విజయం కూడా ఈ తులసి దళ ప్రభావమేనా? దేవి, మేము సాధించిన ఈ ఘన విజయం మీ సోదరి సత్యభామకే కర్తవ్యం. ఈ చెలి సాహచర్యమే లేకపోతే నరకాసుర వధ దుర్లభమై ఉంది. సమర రంగంలో నేను అలసిపోగానే సత్య విలుపు ముందు నిలిచి వీరశృంగార రసాలు పలికిస్తూ నరకునిపై శరవర్షం కురిపించి నాథుని మురిపించి ఏ యుగంలోనూ ఏ సతీమణి పొందని వీరనారి గౌరవం పొందిందమ్మా. ఆడవారు అవలంకారాన్ని నిరూపించి స్వామిని మెప్పించిన నీవు ధన్యురాలు వచ్చింది. మహర్షి, మీరు దేవర్షులు గనక మా సంగ్రామాన్ని ప్రత్యక్షంగా వీక్షించి సత్యం తెలుసుకోగలిగారు. తప్పకుండా మా మందిరానికి విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించండి. అంతకంటే నా తల్లి అవశ్యం వస్తాను. శ్రీకృష్ణ, ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. నరకాసురుని చెర నుంచి విడిపించిన 16,000 కన్యలను కాదనకుండా పరిగ్రహించి పుణ్యం కట్టుకున్నారు. చాలా సంతోషం. మహర్షి, అభినందనలకు ఆశీస్సులకు సమయాలు ఉండాలి. వెంకట స్వామి మందిరానికి వెళ్దాం.